ప్రజల పక్షాన ఆలోచించండి. మనం ఏ విధంగా ముందుకెళ్ళాం. ఒక సీటు కోసమో ఒక పదవి కోసం కాదే. ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో మీ తరఫున మేము ఉన్నామంటే అది కేవలం మీకు సేవలు అందించడానికి కోసం. మన జన సైనికుల్లో కూడా ఒక భావన రావాలి. మార్పు కోరారు మీరు, ఆ మార్పుని మనం నిలబెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం అన్నాక మన అందరికీ కూడా కొన్ని ఇబ్బందులు కష్టాలు ఉంటాయి, కానీ బాధ్యత కూడా మనకి పెరిగింది. ఇతర పార్టీలకు ఉన్న బాధ్యత కన్నా మన నాయకుడికి, మన పార్టీకి, మన జన సైనికులకి, మన నాయకులకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్ష ఓటు చీలనివ్వను అని ఇప్పటంలో ఆయన ఆ రోజు ప్రతిజ్ఞ చేశారు. దానికి అనుగుణంగా మనం కష్టపడి పనిచేశాం. ఎవరు కూడా క్షేత్రస్థాయిలో దయచేసి మీరు చిన్న చిన్న విషయాల్లో గొడవపడి మన కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి మనం ముందుకెళ్ళాలి. మన రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టారు గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పాలకులు. ఇంత ఆర్థిక నష్టం ఎప్పుడూ జరగలేదు. కష్టకాలంలో ఉన్నాం, మీరు తోడుగా నిలబడండి. ప్రతి జిల్లాలో కూడా ఈ రోజున మన శాసనసభ్యులు ఉన్నారు, మన పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మీకోసం. మా అందరికన్నా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఉంది. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. அச்சமில்லை அச்சமில்லை அச்சமென்பதில்லையே இச்சகத்து உள்ளுரெல்லாம் எதிர்த்து நின்று போதினும் అచ్చమిల్లై అచ్చమిల్లై అచ్చమెన్బదిల్లయే. భయం లేదు, భయం లేదు, భయం అన్నది లేనే లేదు. ఒక దుర్నీతి దుర్జన లోకమంతయు ఎదురొచ్చినా భయం లేదు, భయం లేదు, భయం అన్నది లేనే లేదు. భయం లేదు కాబట్టే అసలే చీకటి గాఢాంధకారమైన వెళ్లే దారంతా గోతులు, గుంతలు, లోయలు, అగాధాలు ఉన్నా, ఇల్లేమో దూరమైన, చేతిలో దీపం లేకపోయినా గుండె ధైర్యమే కవచంగా ధరించిన వాణ్ణి కనుకే అన్నీ ఒక్కడే అయి 2014లో జనసేన పార్టీని స్థాపించాం. భావ తీవ్రత ఉంది గనుకే